తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటున్నారు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి. తప్పు చేస్తే ఎంత పెద్ద నేతలకైనా శిక్ష తప్పదనే సంకేతాలు కూడా పంపారు. మరి మున్నూరు కాపు వార్ను మీనాక్షి ఎలా సెటిల్ చేస్తారు? తెలంగాణకు వచ్చి రాగానే యాక్షన్ మొదలుపెట్టిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ లైన్ అనే లక్ష్మణరేఖ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీపై వేటు వేశారు. తాజాగా ముఖ్యంగా మున్నూరు కాపుల మీటింగ్పై మేడం గరంగరంగా ఉన్నారు. వి హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశం జరగలేదని విహెచ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీకి మేలు చేయాలనేదే తన ప్రయత్నం అంటున్నారు. కులగణనను ప్రశంసిస్తూ మీటింగ్ పెట్టుకుంటే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందంటున్నారు. ప్రతి క్యాబినెట్ లో ఏది ఇప్పటి వరకు ఏ క్యాబినెట్ లో కూడా మున్నూరు కాపులు ఉండేది, ఈసారి లేదు. దీన్ని తప్పనిసరిగా సరి చేయమని చెప్పారు. ఇందులో తప్పే ఉంది. ఎవరు కూడా ఇదో కొత్త ప్రపగండ చేస్తున్నారు. ఈ ప్రపగండ నేను ఖండిస్తున్నా. రాంగ్ ప్రపగండ చేసేటోళ్ళు ఉంటారండి. ఎంత మంచి పని చేసినా ఒకడు ఉమ్మిచ్చేటోడు ఉంటాడు, నవ్వేటోడు ఉంటాడు. నేను దాని కాదు. కానీ మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత దక్కలేదని విహెచ్ అంటున్నారు. మున్నూరు కాపులకు మంత్రి పదవి డిమాండ్ను ప్రభుత్వం ముందుంచుతామంటున్నారు. త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేసి తమ బలాన్ని చూపిస్తామంటున్నారు. మున్నూరు కాపులు మీటింగ్లనే డిసైడ్ అయింది కదా. మన జనాభా ఎంత ఉందో మన లెక్క కావాలంటే జనాభాతోటే తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున పెడదామని దానికి కమిటీ కూడా వేసుకున్నాం. అందరు కూడా ఎక్కువ సంఖ్యలో తెచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తూ ఫర్దర్గా మనకి ఏం కావాలని ఆ మీటింగ్లో కోరుదామని చెప్పడం. విహెచ్ ఇంట్లో సమావేశాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి తప్పుపడుతున్నారు. అయితే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించలేదని విహెచ్ అంటున్నారు. ఇన్ఛార్జ్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆవిడ్ను కలిసినప్పుడు అన్నీ వివరిస్తానంటున్నారు విహెచ్.